హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మన ముందున్నారు రమేష్ పసుపులేటి గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మార్కెట్లో మనం చాలా ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. లైక్ మిడ్ క్యాప్ కానీ లేకపోతే స్మాల్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్లో చాలా ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాం. కొంతమంది అలాగే సేవింగ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే సేవింగ్స్ చేసుకొని నాకు చాలు అని చెప్తే, సార్ వీటన్నిటి వినేటప్పుడు నాకు ఇంకో మాట కూడా వినిపించింది, రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి సార్ అసలు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్గా అందరూ ఇది అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి తేడా తెలుసుకోవాలి. ఓకే, అంటే సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఈ మ్యాటర్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అవును, ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ అంటే రిస్క్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. సో అంటే ఇది అందరికీ సమానంగా ఉండదు. మీకు వేరే విధంగా ఉంటుంది, నాకు వేరే విధంగా ఉంటుంది. అలా అందరికీ వేరువేరుగా రిస్క్ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ వేరేగా ఉంటుంది. అంటే లైక్ వాళ్ళ గోల్స్ని బట్టా లేకపోతే? అవును, గోల్స్ని బట్టి అనుకోండి, లేకపోతే మనస్తత్వం బట్టి అనుకోవచ్చు మనం. అంటే నాకు ఎక్కువ రిస్క్ తీసుకునే ఆలోచన ఉంది, ఎందుకంటే నాకు ఎక్కువ రిటర్న్ కావాలని నాకు రిస్క్ ఎక్కువ తీసుకునే ఆలోచన ఉంది. అందరికీ అలా ఉండదు. కొంతమంది మీడియం రిస్క్ టేకర్స్ ఉంటారు. అంటే వాళ్ళు నాకు మరీ ఎక్కువ రిస్క్ వద్దు, అలానే అసలు రిస్క్ తీసుకోనని కాదు, కొంచెం మీడియం రిస్క్ కావాలి, కొంచెం మీడియం రిటర్న్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు లో రిస్క్ ఉంటారు. వీళ్ళు మనకి ఏంటంటే నాకు అసలు రిస్కే వద్దు, నాకు ఎంత వస్తే అంత చాలు, నాకు నా అమౌంట్ తగ్గకూడదు, ఓకే నా అమౌంట్ మాత్రం సేఫ్గా ఉండాలనే వాళ్ళు ఉంటారు. సో ఈ ముగ్గురు డిఫరెంట్గా ఉంటారు. ఈ ముగ్గురికి ఏంటంటే ఫస్ట్ అసలు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే సిచ్యువేషన్ అంటే లైక్ లైఫ్లో ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషనా లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా అని? వాళ్ళ ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషనే. ఓకే, ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ కావడానికి అందరూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనకు తెలుసు బ్యాంకులో ఎఫ్డి పెడుతున్నారు. సో ఈ ఎఫ్డి పెట్టినప్పుడు ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ కోసం ఎక్కువ మంది ఎఫ్డీలు చేస్తున్నారు. సో ఈ ఎఫ్డి ద్వారా చేసిన అమౌంట్ మనకి ఆ టైంలో సరిపోతుందా లేదా అనేది, సో సరిపోతుంది అనుకుంటే ఓకే, సరిపోకపోతే ఏం చేయాలంటే దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడి మార్గాలు ఉన్నాయి మనకి. మార్గాలు ఏమేమి ఉన్నాయి? గోల్డ్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది. వీటిలో పెట్టడం ద్వారా మనం కొద్దిగా ఎక్కువ సంపాదించవచ్చు. మన అమౌంట్ తొందరగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన రిస్క్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఎంత రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇందా చెప్పినట్టు అందరి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో సపోజ్ నాకు 12% రిటర్న్ కావాలనుకుందాం. 12% వచ్చేది ఏమున్నాయో నేను చూసుకోవాలి. ఇందులో సపోజ్ రియల్ ఎస్టేటా, ఈక్విటీ మార్కెటా, మ్యూచువల్ ఫండ్సా, లేదా గోల్డా, వీటిలో మనకి ఏది సూట్ అయ్యిద్దో మనం అది అర్థం చేసుకోవడాన్ని రిస్క్ ఎపటైట్ అంటారు. ఓకే, రిస్క్ ఎపటైట్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు 12% సరిపోదు, నాకు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటున్నాను, 18% కావాలనుకుంటున్నాను. నేనేం చేస్తాను? 15-18% ఎక్కువ ఉంది, ఎక్కడుందో మార్గాలు వెతుకుతారు. అది నాకు కొద్దిగా హై రిస్క్ టేకర్ నేను. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే 10% రిటర్న్, 12%, 18% అన్నారు. కొంచెం అత్యాశకి ఎక్కువ వెళ్ళిపోయి 50%, 30% అనుకుంటే డెఫినెట్గా అండి అది అత్యాశ అన్నట్టే మీరు చెప్పినట్లు. అంటే 15% అంటే మనకు మార్గాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. 30% అంటే మళ్ళీ ఏమవుతుందంటే గ్యాంబ్లింగ్, ఓకే, డిఫరెంట్ ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ లో కూడా ఇవి అది ఇల్లీగలా? అయితే లీగల్ మార్గాలు ఉన్నాయి, ఇల్లీగల్ మార్గాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఇల్లీగల్ మార్గాలకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు అత్యాశ అనేది ఎక్కువ ఎక్కడ వస్తుందని అత్యాశ చూసి ఎక్కువ ఇల్లీగల్ మార్గాలు వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దానికోసమని నేను ఇందా చెప్పినట్టు మీడియం రిస్క్ ఇన్వెస్టర్స్ 15%లో మంచి మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ సెబీ రిజిస్టర్డ్, లేదా దానికి సంబంధించిన ఆర్బీఐ రిజిస్టర్డ్ కానీ, సో దానికి సంబంధించిన రెగ్యులేటర్ రిజిస్టర్డ్ ఉన్నాయి. వీటిలో మార్గాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు అనేది ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే అడ్వైజ్ చేయగలుగుతారు. అంటే మనకున్న రిస్క్ని ఒక ప్రొఫైల్ టైప్లో అంచనా వేసుకోవడం రిస్క్ ప్రొఫైలింగ్, అంతేనా? సో ఇందులో మనకి మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఒక మంచి మార్గం. ఓకే, మ్యూచువల్ ఫండ్ మనకు తెలిసినట్టు సెబీ రిజిస్టర్డ్, 12-15% అవకాశం వచ్చేదానికి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి అవైలబుల్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా అందరూ వింటున్నారు.
మన ఇండియా గ్రోత్ స్టోరీలో కూడా మ్యూచువల్ ఫండ్స్ బాగా భాగమయ్యాయి. సో వీటిలో కూడా మళ్ళీ ఇందులో కూడా ఈక్విటీ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇలాంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కూడా 30% మెంబర్స్ ఎక్కువ పెరిగారంట మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్. అవును. సో వీటిలో చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో కూడా మనకి హై రిస్క్ ఫండ్లు ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, లో రిస్క్ కొద్దిగా మీడియం రిస్క్లో, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి అంటే కొద్దిగా లో రిస్క్లో. సో వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీటన్నిటిలో రిస్క్ ఉంటుంది కానీ కాకపోతే వేరే వేరేగా ఉంటుంది. లో రిస్క్, కొంచెం రిస్క్ అటు ఇటు రిస్క్ లేనిది, లేకపోతే అసలు రిస్క్ లేనిది కూడా ఉంటాయి. వీటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా మనకు కావాల్సింది అమౌంట్, మన గోలు. మనకు ఒక అమౌంట్ కావాలి, మన గోల్ రీచ్ అవడానికి కొంత అమౌంట్ కావాలి. దేనికైనా అవును, మనకు ఒక పెద్ద అమౌంట్ కావాలి. సో మన గోల్స్ కంపల్సరీగా పెద్దయే ఉంటాయి. సో దానికి పెద్ద అమౌంట్ కోసమే మనం ఇప్పుడు పెట్టుబడి మార్గాలు వెతుకుతున్నాం. అందులో కూడా లీగల్వి ఏమిటి, లీగల్విలో మనం సపోజ్ మ్యూచువల్ ఫండ్ లీగల్ అనుకున్నాం, అంతా సెబీ రిజిస్టర్డ్, చాలా స్ట్రెంత్ రూల్స్, చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇందులో కూడా వేటి ద్వారా వెళ్ళడం వలన నా అమౌంట్ తొందరగా రీచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఎలాగనంటే నా తొందరగా రిటైర్మెంట్ అయిపోవాలి, నేను నా జాబ్ నుంచి నేను హ్యాపీగా నా రిటైర్మెంట్ లైఫ్ని ఎర్లీగా రిటైర్ అయిపోయి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు రిస్క్ ప్రొఫైలింగ్తో పాటు? డెఫినెట్గా అండి, మీరు ఎర్లీగా రిటైర్ అవ్వాలనుకున్నారు కాబట్టి సో అందులో మీ గోల్ తొందరగా కావాలి. అండ్ నాకున్న గోల్స్ కూడా 4 గోల్స్ ఉన్నాయి ఖచ్చితంగా. నా హౌస్, ఓకే, కొంత బంగారం, అంటే ఇంట్లో వాళ్ళకి కొంత మనీ కూడా, నేను ఒకళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మా తల్లిదండ్రులకు కానీ లేకపోతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి కానీ ఏదైనా కానీ, ఇవన్నీ ఈ 3 నా గోల్స్. ఇవి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎలా ఆ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి? డెఫినెట్గా అండి, ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాడు ఈ 3 గోల్స్ని 3 విధాలుగా డివైడ్ చేయాలి. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్, 1 నుంచి 5 సంవత్సరాల లోపల. రెండోది వచ్చి 5 నుంచి 10 సంవత్సరాల లోపల. మూడోది వచ్చేసి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ అనేది 10 సంవత్సరాల తర్వాత ఉంది, లాంగ్ టర్మ్ గోల్. తర్వాత మీకు హౌస్ అన్నారు, హౌస్ అనేది మీడియం టర్మ్. సో ఈ మీడియం టర్మ్ గోల్, ఈ 5 years లోపల కూడా మీకు కొద్దిగా అమౌంట్ కావాలన్నారు. ఇది మనకి షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు మనము వీటిలో మ్యూచువల్ ఫండ్ ద్వారా వీటిని రీచ్ అయ్యేటప్పుడు కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. అవును, కొద్దిగా ఎక్కువ రిటర్న్ సంపాదించవచ్చు. దీనికి మార్గాలు ఉన్నాయి. అంటే మనం కొంచెం ఈక్విటీ ఫండ్స్లో అది కూడా కొంచెం పోర్ట్ఫోలియో మిడ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ రిటర్న్ సంపాదించుకోవచ్చు. ఆ విధంగా మీరు కొంచెం తొందరగానే గోల్ కూడా రీచ్ కావచ్చు. మీరు తొందరగా ఎర్లీగా రిటైర్ అయిపోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేస్తే మీరు తొందరగా రిటైర్ అయిపోవచ్చు. తర్వాత 5 to 10 years అన్నారు, ఇవి మీడియం టర్మ్ గోల్స్ అంటారు. ఈ మీడియం టర్మ్ గోల్స్ కోసం మనం మరీ హై రిస్క్ పోర్ట్ఫోలియో కాకుండా, అంటే ఇందాక లాంగ్ టర్మ్ కోసం కొద్దిగా ఎక్కువ స్మాల్ మిడ్లోకి వెళ్తాం, ఇందులో కొద్దిగా మీడియం 30 to 40% మనం మిడ్ స్మాల్లో ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ కొద్దిగా లార్జ్ క్యాప్ కంపెనీస్, లేదంటే ఒక 50 కంపెనీస్ లార్జ్ అండ్ మిడ్, ఒక 50 కంపెనీస్ స్మాల్ క్యాప్, ఇట్లా ఒక పోర్ట్ఫోలియో సపరేట్ చేసుకోవడం ద్వారా ఇవి కూడా కొద్దిగా తొందరగా రీచ్ కాగలుగుతారు. ఇంకోటి లో వచ్చేసి 1 to 5 years. వీటిలో కొద్దిగా పోర్ట్ఫోలియో మీకు కంపల్సరీగా కొద్దిగా మల్టీ క్యాప్ పోర్ట్ఫోలియో కానివ్వండి, లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ కొద్దిగా షేర్స్, కొద్దిగా గ్యారంటీ, రెండిట్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు అది సగం ఇది సగం ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. అంటే డెట్ ఫండ్ అంటే గ్యారంటీడ్ ఫండ్స్. గ్యారంటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా సేఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ 5 years అనేది చాలా తక్కువ టైం మార్కెట్ పడడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి పడినా కూడా మీ అమౌంట్కి ఇబ్బంది కాకుండా మళ్ళీ ఒక మంచి రిటర్న్ జనరేట్ చేసుకుంటా చేయొచ్చు. మంచి రిటర్న్ అంటే నేను 10 to 12% మంచి రిటర్న్ అంటారు 5 years లోపల. దానికి 5 to 10 years అంటే మీకు 12% to 15% మంచి రిటర్న్ అంటారు. అంటే నేను అనడం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా ఇన్కమ్ వేరే, సపోజ్ ఇక్కడ ఈ ఆఫీస్లోనే తీసుకుందాం, ఒక్కొక్కరి ఇన్కమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికి ఇలాంటి ప్లానే వర్కౌట్ అవుతుంది అంటారా? కాదండి, నేను ఇందా చెప్పినట్టు మనుషుల్లో రకాలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది అసలు నాకు ఈక్విటీ మార్కెట్స్ వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్యారంటీగా 8% 7% ఇచ్చినా చాలనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా అవే తీసుకొని, లేదంటే కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం లార్జ్ క్యాపుల్లో ఫస్ట్ స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళు కొంచెం ఎక్కువ రిటర్న్ 10% అలా సంపాదించగలుగుతారు. కొంతమంది మీడియం రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే నాకు మరీ హై రిటర్న్ వద్దు,
హై రిస్క్ వద్దు, నాకు మీడియం 12 to 15% నాకు మంచి రిటర్న్ అనుకున్న వాళ్ళకి డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. కొంతమంది నేను బాగా అగ్రెసివ్, నాకు మార్కెట్ గురించి మంచి అవగాహన ఉంది, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చింది అనుకునే వాళ్ళకి వేరే ఫండ్స్ ఉన్నాయి. చూద్దాం సార్, అంటే నేను కూడా తొందరగా రిటైర్ అయిపోయి మీ దగ్గరే మొత్తం అంతా ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాము ఎలా రిటర్న్స్ వస్తాయి ఏంటి అనేది కూడా చూద్దాము. అలాగే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లీగల్ టైప్ ఫండింగ్తో పాటు అంటే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. రిస్క్ తీసుకోవడం మంచిది అంటారా? అట్లాగా ఇల్లీగల్ అనేది డెఫినెట్గా కాదండి, ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకటి అర్థం చేసుకోండి, దానికి రెగ్యులేటరీ లేదనుకోండి, అంటే రెగ్యులేటరీ గైడ్ లైన్స్ అలాంటివి ఏం లేకుండా కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చూపిస్తారో లక్ష కట్టి మీరు అన్నారు లీగల్గా కూడా వెళ్ళొచ్చు అన్నారు, అంటే లైక్ గ్యాంబ్లింగ్ ఇటగా, అలాగే లీగల్ ఉంది కదా. లీగల్ అంటే నేను బయట గ్యాంబ్లింగ్ గురించి వారి గురించి డిస్కస్ చేయనండి. ఈక్విటీ మార్కెట్లో కూడా కొంతమంది ట్రేడింగ్ అంటున్నారు, అది కూడా F&O అంటున్నారు. లేదంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే టెక్నికల్ అనాలిసిస్ అల్గారిథమ్స్ అవన్నీ చెప్తున్నారు, చెప్పి అందులో లక్ష కడితే 50,000 ఇస్తామని చెప్తున్నారు. అవును, ఇట్లా చెప్పకూడదు. లక్ష కడితే 50,000 ఇస్తున్నారంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హై రిటర్న్ ఉన్న చోట హై రిస్క్ ఉంటుంది. అవును, మనం ఇక్కడ 12-15% మంచి రిటర్న్ అంటున్నాం, వాళ్ళు 40-50% ఇస్తానన్నా. ఖచ్చితంగా నాకు అన్నాను కదా నేను అత్యాశకు పోయి. అవును, ఇక్కడ మన ₹1,00,000 కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది. 1,00,000 అయితే 1,00,000, 10 లక్షలు అయితే 10 లక్షలు, ఎంత అమౌంట్ ఉంటే అంత పోగొట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే హై రిస్క్ ఉన్న చోట హై. ఇందాక ఒకరు చెప్పేటప్పుడు విన్నాము స్వింగ్ సంబంధించింది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇవన్నీ అదే మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఎవరైతే గ్యాంబ్లింగ్ ఇట్లా చేయాలనుకున్నారో వాళ్ళకి మాత్రం వీళ్ళు వెరీ హై రిస్క్ టేకర్స్. మనం ఎందుకు అనుకున్న 3 కేటగిరీలో కూడా రారు వీళ్ళు. ఓకే, వీళ్ళు జూదం గ్యాంబ్లింగ్ ఎక్కువ, గ్యాంబ్లింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ స్వింగ్ ట్రేడింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాగా టెక్నికల్ అనాలిసిస్ని బిలీవ్ చేసి వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.